గురజాల పట్టణంలో ప్రజా వైద్యులుగా పేరు పొందిన ప్రముఖ వైద్యులు కీర్తిశేషులు డాక్టర్ చల్లగుండ్ల శ్రీరామమూర్తి ద్వితీయ వర్ధంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు పట్టణంలో చల్లగుండ్ల గార్డెన్స్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొన్నూరు శాసనసభ్యులు సంఘం డైరీ చైర్మన్ దూలిపాళ్ల నరేంద్ర కుమార్, డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ దూలిపాళ్ల జ్యోతిర్మయి హాజరయ్యారు. ఇందులో భాగంగా మొదటిగా గురజాల నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సత్కరించింది. వీరికి ప్రశంసా పత్రం, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ జ్ఞాపిక 10,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని చల్లగుండ్ల శ్రీనివాస్, చల్లగుండ్ల శ్రీకాంత్ అందించారు. దీనిపై స్పందించిన విద్యార్థులు తమ విజయానికి కారణమైన గురువులను, తల్లిదండ్రులను కొనియాడటమే కాకుండా తమకు ఈ విధమైన సత్కారం అందించిన చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన లభించింది. ఈ శిబిరం నందు డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నందు అపార అనుభవం కలిగిన వైద్యులచే 1134 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీవీసీ హాస్పిటల్కి చెందిన డాక్టర్లు డాక్టర్ నవీన్ కరణం, డాక్టర్ వెంకట అమరేంద్ర, డాక్టర్ లెనిన్, డాక్టర్ రమాకిషోర్, డాక్టర్ అరుణ్, డాక్టర్ ఆశీష్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రవణ సంధ్య, గురజాల శ్రీకాంత్ నర్సింగ్ హోమ్ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ చల్లగుండ్ల మీనా, డీవీసీ హాస్పిటల్ స్టాఫ్ సహకారం అందించారు. కార్యక్రమాలకు గురజాల డీఎస్పీ మల్లా మహేశ్వరరావు, ఎంఈఓపి శ్రీనివాసరావు, చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బండారు చిరంజీవి, అరుణ్, అక్కినపల్లి సైదులు, గూడూరు జగదీష్, అమృతం, ఆంజనేయులు, డాక్టర్ చల్లగుండ్ల శ్రీరామమూర్తి అభిమానులు, వాగ్దేవి కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొని సహకరించారు. వాళ్ళు న్యూరో సర్జన్ అయినా, కార్డియాలజిస్ట్ అయినా, లేకపోతే న్యూరాలజిస్ట్ అయినా, పల్మనాలజిస్ట్ అయినా కానీ ముందే పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చొని అందరికీ సహాయం అందిస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ ప్రోత్సాహకాలు అందించాలనుకున్నాను. కాబట్టి మీరు వాటిని తీసుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ నుంచి సార్ చేస్తున్న సేవలు ఈ ఫ్యూచర్లో ఈ స్టూడెంట్స్ కూడా డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలని వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహాలు చేస్తున్న ఈ ఐడియాలజీ కానీ, తర్వాత మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ మొత్తం చాలా అభినందనీయమనండి. అండ్ నేను ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హై స్కూల్స్లో ఫస్ట్ వచ్చిన మన మండలంలో 10 స్కూల్స్కి ఆ స్కూల్కి ఒకళ్ళ చొప్పున అయితే ఒక చలుగురుపాటులో ఇద్దరికి వచ్చిన ఈక్వల్ మార్క్స్, అందువల్ల 11 మంది విద్యార్థులకి 10,000 రూపాయల బహుమానం చొప్పున ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ చేతుల మీదుగా ఇస్తారు. ఆ ఏజెన్సీలో చదువుకొని గత 8 సంవత్సరాలుగా గుంటూరులో న్యూరో సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు డీవీసీ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన మీతో కొంతసేపు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన సార్కి, మిగతా టీం మెంబర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. హై స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తున్నందుకు గురజాల మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందికి మన గవర్నమెంట్ హై స్కూల్లో చదివేటటువంటి పిల్లలకి ఎక్కువ మందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఈ సేవ చేయటం అనేది చాలా చాలా అభినందదాయకం. ఈ సేవని ఇన్స్పైర్గా తీసుకొని నేను న్యూరో స్పైన్ అండ్ బ్రెయిన్ సర్జన్ని. నేను ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, అంటే భారతదేశ సైన్యానికి సంబంధించిన మెడికల్ కాలేజ్ ఉంటుంది పూణేలో. అక్కడ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తెచ్చుకొని అక్కడ నేను సూపర్ స్పెషాలిటీ చేసి ఒక గుంటూరులో ప్రాక్టీస్ చేసి నేను డీవీసీ హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ మనకి డీవీసీ హాస్పిటల్లో పూర్తిగా సేవా దృక్పథంతో ఎటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా ప్రాక్టీస్, సర్వీస్ చేయడం నేను చూసి చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాంపు సందర్భంగా చూస్తే సార్ ఫస్ట్ క్యాంప్ విద్య, వైద్యం గురించే తెలియజేస్తున్నారు. అంటే ఈ రెండు ఇంపార్టెంట్ అని చెప్పి ప్రభుత్వం కూడా అదే చూస్తుంది, డాక్టర్ వాళ్ళు కూడా అదే చూస్తున్నారు. ఈ వైద్య సేవలు ప్రతి సంవత్సరం చాలాసార్లు, లాస్ట్ ఇయర్ కూడా క్యాంప్ పెట్టారు. మొన్న పోయిన నెలలో కూడా ఐ క్యాంప్ ఒకటి జరిగింది. లాస్ట్ ఇయర్ పిడిగిరాళ్ళలో 2 years బ్యాక్ క్యాన్సర్ కోసం ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది. అట్లా ప్రతి చోట కొన్ని మండలాలు మాచవరంలో చేశాము, దాచేపల్లి, అలా ప్రతి చోట చేస్తూ ఉన్నారు. ఈ
ఈ అవకాశాన్ని చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టి మంచి డాక్టర్లందరినీ ఎన్నుకొని చక్కగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ చక్కగా ఓపీడీలు నడిపిస్తూ సర్జరీలు అన్నీ చేస్తూ చక్కగా ముందుకెళ్తుంది. మీకు ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఒక్కడే హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయటం కానీ అన్ని రకాల వైద్యాలు అందడానికి కానీ అవకాశం ఉన్న ప్లేస్ అది. మీకు ఎవరికన్నా ఏ అవసరం ఉన్నా కానీ హాస్పిటల్కి సంప్రదించి చక్కగా అవసరమైన వైద్యం అందుకోగలరని ఆశ. కే మోక్ష శ్రీ సాయి అవునా? జడ్పీ గర్ల్స్ హై స్కూల్ గురజాల కే కవిత. ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైనా వచ్చినట్లయితే వేదిక ముందు రండి.